బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏదైతే పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఇటు విచారణ కొనసాగుతుంది. ఈ విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కోల్కతాలో కూడా ఏదైతే అక్కడ పార్టీ ఫిరాయించినటువంటి ఒక ఎమ్మెల్యే ముకుల్ రాయ్ పైన ఏదైతే అక్కడ ఇచ్చినటువంటి కోర్టు తీర్పుకు సంబంధించి కావచ్చు, ఈ అంశం సంబంధించి దీంతో మాట్లాడడానికి మనతో పాటు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భారత్ కుమార్ గారు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఇటు ఇక్కడ విచారణ కొనసాగుతుంది పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి. ఈ నేపథ్యంలో కోల్కతా కోర్టు అటు ఒక నిర్ణయం తీసుకోవడం, జడ్జిమెంట్ రావడం కావచ్చు, ఆ ఇంపాక్ట్ ఇక్కడ ఎలా ఉండబోతుంది అనుకోవాలి? సువేందు అధికారి వేసిన పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ని బేస్ చేసుకొని కలకటా హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ముకుల్ రాయ్ యొక్క శాసనసభత్వాన్ని రద్దు చేస్తూ పార్టీ ఫిరాయించినాడు కాబట్టి ఫిరాయింపులు ఏదైతే జరిగినాయో ఫిరాయింపుల ద్వారా తృణమూల్ కాంగ్రెస్లకు పోయినందుకు గాను జరిగింది. ఐడెంటికల్ కేసులు ఇవన్నీ. ఇవాళ తెలంగాణ స్పీకర్ గారి ముందున్న 10 కేసులు ఏవైతే ఉన్నాయో 10 కేసు ఇవన్నీ ఐడెంటికల్ కేసులు. అంటే అంతకన్నా ఇంకా ఇక్కడ ఘోరంగా ఉన్నాయి, సాక్ష్యాధారాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, అంటే ఈ ఒక ఆయనేమో ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత పార్టీని ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలకు పోయి పార్లమెంట్కి కూడా పోటీ చేసినాడు కాంగ్రెస్ టికెట్ మీద, కాంగ్రెస్ బీఫామ్ మీద. దీని మీద ఇప్పుడు అది చాలా గ్లేరింగ్. తర్వాత ఇంకొక ఆయన కూతురు కోసము ఇక్కడ ఈ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీలో ఉండి గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన కూతురు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి కూతురుకి పార్లమెంట్ సీట్ వస్తే పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కూతురికి ప్రచారం చేస్తున్నాడు, కండవా కప్పుకొని. తర్వాత అన్ని రకాలుగా ఇక మిగతా వాళ్ళందరూ కూడా పోయి పార్టీ ఆఫీసులలో రాహుల్ గాంధీ దగ్గర, సోనియా గాంధీ దగ్గర, రేవంత్ రెడ్డి గారి దగ్గర అనేక చోట్ల వాళ్ళు కండవాలు కప్పించుకొని పార్టీలలో చేరారు. ఇంత ఎవిడెన్స్ ఉన్న తర్వాత ఇవాళ కోల్కతా హైకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చినారో ఆ జడ్జిమెంట్ అనేది ఒక వేకప్ కాల్ కావాలి స్పీకర్ గారికి. ఎందుకనంటే అక్కడ కూడా స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా కోల్కతా హైకోర్టు తీర్పిచ్చింది. ఓకే, స్పీకర్ పెండింగ్లో ఉంటే కోర్టే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ వేకప్ కాల్. లుక్, ఇది ఉన్నది, ఇది వచ్చింది. ఒక ఇంత మునుపు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కానీ హైకోర్టు జడ్జిమెంట్లు కానీ నిర్ణయం చేయకపోతే నిర్ణయం చేయమని చెప్పే పరిస్థితి ఒకటి డైరెక్షన్స్ ఇచ్చే స్థాయికి వచ్చినాయి. కానీ ఏకంగా ఇక్కడ హైకోర్టే డెసిషన్ తీసుకుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక సరైన పద్ధతిలో దీన్ని రాజకీయ పార్టీలు కానివ్వండి, వ్యవస్థలు అయితే ఈ ఫిరాయింపుదారుల యొక్క పనిని నిర్ణయించి శిక్షించాల్సిన పినల్ యాక్షన్ ఇది. ఎమ్మెల్యేషిప్ రద్దు కావడం అని అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అమౌంటింగ్ టు పీనల్ యాక్షన్. ఈ పీనల్ యాక్షన్ నిర్ణయాన్ని చేసి అది అమలు చేయాల్సిన వ్యవస్థ కనుక ముద్దు నిద్రపోతే ఖచ్చితంగా తట్టి లేపాల్సిన అవసరం ఏర్పడుతుంది అనే ఒక వేకప్ కాల్ లాగా ఇవాళ కలకత్తా హైకోర్టు జడ్జిమెంట్ని మనం చూడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు అనంటే ఆర్బిటరీగా బిహేవ్ చేయకూడదు. ఆర్బిటరీగా బిహేవ్ చేసే హక్కు ఎవరికీ లేదు. ఒక ఫిలాసఫర్ చెప్పినట్టుగా ఆర్బిటరీగా ఉండే హక్కు ఈవెన్ భగవంతుడికే లేదు. తర్వాత భగవంతుడు ఎన్నడూ కూడా ఆర్బిటరీగా లేడు. న్యాయ వ్యవస్థ అంతా కూడా భగవంతుని ప్రతినిధులుగానే మనం ఈయాలిటీ కూడా ట్రీట్ చేస్తాం. కోర్టులలో మై లార్డ్ అని అంటాం, యువర్ ఆనర్ అని అంటాం. అట్లనే ఇవాళ ఒక తీర్పు ఇవ్వాల్సిన న్యాయాధికారిగా ఉండే ఎవరినైనా కానీ సమాజం గౌరవిస్తుంది. మరి ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటారా? స్పీకర్ గారికి వదిలేదు, వారి విఘ్నతకు వదిలేయాల్సినది తప్ప చేయగలిగింది కూడా ఏం లేదు. కానీ ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉన్నదో ఇది మీకు వేకప్ కాల్. ఓకే, తర్వాత మీకు ఒక బాధ్యత ఉన్నది. చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఉన్నది, చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కూడా ఉంది.
చట్ట ప్రకారం నిర్ణయం చేయాల్సిన బాధ్యత ఉంది. చట్ట ప్రకారం నిర్ణయం చేయాల్సిన బాధ్యత మీద ఉన్నప్పుడు మీరు అదే పద్ధతిలో చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. కానీ మీరు దాన్ని తప్పినప్పుడు సుప్రీంకోర్టు దాకా పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీరు ఆ చట్టపరమైన చర్యలు అయితే మీరు మొదలు పెట్టాలో అది మొదలు పెట్టకపోవడం అది చట్టవిరుద్ధమైంది. కాబట్టి సుప్రీంకోర్టు దాకా పోవాల్సి వచ్చింది. లోకులు ఎవరేమనుకుంటే నాకేంది, నేను చేసేది నేను చేస్తానంటే మళ్ళా కోర్టు తలుపులు తట్టాల్సి వస్తుంది. కానీ స్పీకర్ వ్యవస్థ అయితే ఉందో అది మసిపారిపోతుంది. దాని స్వచ్ఛంగా ఉండాల్సిన స్పీకర్ వ్యవస్థ మసిపారిపోతుంది. అన్ని రాజ్యాంగ సంస్థలు సిగ్గిడిచి వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తారు. నేను మొన్న జరిగిన ఎలక్షన్స్, జరిగిన రిగ్గింగ్, అధికార దుర్వినియోగము, ఇవన్నీ రాజ్యాంగ వ్యవస్థ అయిన ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉండి వాళ్ళు చూడాల్సింది. ఓకే, వాళ్ళు చూడలేదు. బహిరంగంగా రిగ్గింగ్ జరిగేదానికి వాళ్ళ మౌనంతో తోడ్పడ్డారు. కానీ జనం చీకొడతా ఉన్నారు. రిగ్గింగ్తో రిజల్ట్ వస్తే ఎలక్షన్ కమిషన్కి విలువే ఉంటుంది. మీరు ప్రేక్షక పాత్ర వహిస్తే విలువే ఉంటుంది. రాజ్యాంగ వ్యవస్థలు ఏమైతే ఉన్నాయో అటానమస్ బాడీ, స్పీకర్ వ్యవస్థ ఒక అటానమస్ బాడీ. 10th షెడ్యూల్ కింద వాళ్ళకి ఆ పవర్ ఇచ్చినారు. ఆ పవర్ ఇచ్చి మీరు గెలిచి ఆ పార్టీ ద్వారా ఎన్నుకున్న ప్రజలని మోసం చేసి ఇంకొక పార్టీలకు వాడి స్వార్థ ప్రయోజనాల కోసం పోయినప్పుడు వాడిని తీసేయాలా, వాడి సభ్యత్వం రద్దు చేయాలి అనేది ఎవరు తెచ్చినారు? ఇది తెచ్చింది కూడా రాజీవ్ గాంధీ, ఇవాళ రాహుల్ గాంధీ నాయన. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానమంత్రిగా ఉండి పార్లమెంట్లో తీసుకొని వచ్చినాడు. మరి ఈ పార్టీకి ఇప్పుడు అదే పార్టీ ఇవాళ అదే పార్టీ రాజ్యం ఉన్నది, అదే పార్టీ స్పీకర్ ఉన్నాడు. మరి ఈ పార్టీకి సిగ్గెగ్గున్నదా లేదా, ఏమన్నా సెన్స్ ఉన్నదా లేదా అనేది కూడా అర్థం కావట్లేదు. ఒక పక్కనేమో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతారు, ఇంకో పక్కనేమో ఈ లఫుట్ పనులన్నీ చేస్తారు. ఇవన్నీ లఫుట్ పనులే, ఇవన్నీ మంచి పనులు కాదు, రాజ్యాంగ వ్యతిరేకమైన పనులు. రాజ్యాంగ వ్యతిరేకమైన పని ఏంటండి? లఫుట్ పని. కానీ ఎమ్మెల్యే సభ్యత్వానికే కోల్పోవడం కావచ్చు, దానికి డిస్క్వాలిఫై చేశారు. అక్కడ వరకే ఉంటుందా, లేకుంటే ఇన్ని సంవత్సరాలు మీరు పోటీ చేయొద్దు అనేది అట్లా కూడా ఏమన్నా ఆర్డర్ జడ్జిమెంట్ ఏమైనా ఉండొచ్చా? నేనేమంటున్నానంటే ఫస్ట్ చేయాల్సిందే, తర్వాత శిక్షకు సంబంధించిన విషయం. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అతన్ని డిస్క్వాలిఫై. ఒకసారి డిస్క్వాలిఫై అయిపోయి మళ్ళీ ప్రజల దగ్గర పోవాలి కదా. అప్పుడు పోయి ప్రజల దగ్గర నువ్వు ఏ పార్టీ నుంచి అయితే, ఏ పార్టీలో చేరైతే డిస్క్వాలిఫై అయిపోయినావు నువ్వు ఆ పార్టీ నుంచి నువ్వు నిలబడి గెలువు, ప్రజల్ని మెప్పించు, ఒప్పుకుంటారు ఎవరైనా. అంతే. అంటే చట్టంలో అలాంటిది ఏమైనా నిబంధన ఉందా సార్? ఇన్ని సంవత్సరాలు పోటీ చేయకూడదు అలా ఏమన్నా? అది ఒక ఎలక్షన్ పిటిషన్లో ఉంటుంది. ఇప్పుడు ఈ స్పీకర్ వ్యవస్థకి నాకు తెలిసినంత వరకు అట్లాంటి పవర్ ఏమీ ఇవ్వలేదు. అంటే ఈరోజు ఇచ్చినటువంటి కోల్కతా తీర్పులో కూడా అలాంటిది ఏమైనా ఉందా? కోర్టు ఇచ్చింది ఆ తీర్పు. అవును, కోర్టు ఇచ్చింది. కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు అట్లా ఏమైనా ఉందా? లేదు, అలాంటిది. ఓకే, అతన్ని డిస్క్వాలిఫై చేసినారు అంతే. ఓకే, అతన్ని డిస్క్వాలిఫై చేశారు బికాస్ హీ హాస్ క్రాస్ ది లైన్ అండ్ స్పీకర్ యాక్షన్ తీసుకోవట్లేదు. దేర్ఫోర్ దే వర్ ఫోర్స్డ్ టు టేక్ ది యాక్షన్. దే హావ్ టేకెన్ ద యాక్షన్. ఓకే, అది నిలుస్తుందా లేదా సుప్రీంకోర్టుకు పోయే అవకాశం ఉన్నది కాబట్టి సుప్రీంకోర్టు తేల్చాలి దాన్ని. ఓకే, కానీ స్పీకర్ వ్యవస్థ మీద ఒక మచ్చ అది. ఓకే. అంటే ఇప్పుడు డిస్క్వాలిఫై అయ్యారు, ఓకే పర్లేదు సార్. కాకపోతే ఇన్ని సంవత్సరాల వరకు పోటీ చేయొద్దనే నిబంధన కూడా పెడితే బాగుంటుందని కొందరు అంటున్నటువంటి అంశం. ఎందుకంటే అలా మళ్ళీ డిస్క్వాలిఫై అయ్యాడు, ఆయనే మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు, వాళ్ళకి గెలిచే అవకాశాలు ఉంటాయి కదా, ఎందుకు వాళ్ళకి పనిష్మెంట్ అంటూ ఉండాలి కదా, ఇలా ఇంకోసారి చేయకూడదు అనేది చాలామంది అంటున్నటువంటి అంశం. చట్టంలో ఒక వెసులుబాటు ఉందండి. ఇప్పుడు గెలిచిన పార్టీ నుంచి పని చేయడం ఇది లేకపోతే 2 రకాల ఇవి ఉన్నాయి. ఒకవేళ మారాలనుకుంటే 3/4 కన్నా ఎక్కువ సభ్యులు
పోయి ఇంకొక పార్టీలో మెర్జ్ అయ్యేదానికి మాత్రం అవకాశం ఇచ్చారు. ఓకే. చట్టం ఇచ్చింది. కానీ ఒకడుగా పోయేదానికి లేదు. పోవచ్చు, ఎవ్వరు కూడా ఆ స్వేచ్ఛని భంగపరచట్లేదు. నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపో. అచ్చా. కానీ ఈ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచేదానికోసం ఓటర్ల దగ్గర ఏమని ఓటు అడిగావు? నా బీఆర్ఎస్ పార్టీ నాది, నా కారు గుర్తుకు ఓటేయండి, నేను దీన్ని ఇట్లా చేస్తా అట్లా చేస్తాను, ఈ పార్టీ ఇట్లా చేసింది, ఇంత మంచి పనులు చేసింది కాబట్టి నాకు ఓటేయండి అని అడుగుతాం. ఉండాలి కదా అక్కడే. చట్టం కోరుకుంది ఆ క్షేత్రంలో ఉండాలి, అదే భావజాలంతో పని చేయాలి, ప్రజలకు ఉపయోగపడాలి. ఓకే. నువ్వు పోదలుచుకుంటే పో, ఎప్పుడు రిజైన్ చేసేసి శాసనసభ్యత్వానికి రిజైన్ చేసేసి పో, ఎవడు పట్టించుకోడు, అది తప్పు కాదు, అది నీ ఇష్టం. కానీ ఇది నీ ఇష్టం కాదు. ఇట్లా గెలిచిన తర్వాత ఒక పార్టీ నుంచి గెలిచి ఎవరు నొడగొట్టిండ్రని? కాంగ్రెస్ పార్టీని నొడగొట్టి గెలిచినావు. నువ్వు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఏమన్నట్టు? ప్రజల యొక్క అభిప్రాయానికి వ్యతిరేకంగా పోయినట్టు కదా. ప్రజల యొక్క అభిప్రాయానికి వ్యతిరేకంగా పోకూడదని కదా. ఒకవేళ మీకు పార్టీ మొత్తం బీఆర్ఎస్లో 3/4 పోయినారు అనుకోండి, కానీ వీళ్ళు నియోజకవర్గ అభివృద్ధి కోసం పోతున్నాం, ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం పోతున్నాం అని చెప్తున్నారు కదా సార్. నిజంగానే వీళ్ళు అభివృద్ధి చేపిస్తున్నారు? అభివృద్ధి చేయిస్తున్నారా లేదా అనేది కాంగ్రెస్ వాళ్ళకే అభివృద్ధి దిక్కు లేదు, వీళ్ళకి ఎక్కడండి అభివృద్ధి? వీళ్ళ అభివృద్ధి కోసం పోయి ఉంటారు. ఓకే. నియోజకవర్గం అభివృద్ధి కోసం పోయినామని చెప్పినా కానీ వీళ్ళ అభివృద్ధికి తప్ప ఇంకా వేరే ఏముంటుంది చెప్పండి? అది కూడా ఎస్టాబ్లిషబుల్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. వీళ్ళ అభివృద్ధికి ఎట్ట పోయినారు, ఎందుకు పోయినారు అనే దాని మీద అది వదిలేసేసేయండి. నువ్వు పోయి జెండా కప్పుకొని చేరినవా లేదా? నువ్వు చేరినవా అంటే అయిపోయి జెండా కండువా చెప్తున్నారంట. అది ఏంటి అసలు? అది ఇట్లా ఇంత మరీ అబద్ధాలు ఆడాల్సినటువంటి అవసరం ఉంటుంది? దీని మీద ఏ పేరు ఉంది సార్ అసలు? 3 రంగుల జెండా దేవుడి కండువానా? దేవుళ్ళలో కలిసిపోయారా కాంగ్రెస్ పార్టీ? ఎన్నడూ కలవలేరు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు చేసినన్ని పాపాలు ఈ ప్రపంచంలో ఎవడు చేసి ఉండడు. అత్యంత దుర్మార్గమైన పార్టీ అంటే కాంగ్రెస్. తెలంగాణ మటుకైతే పూర్తిగా దుర్మార్గమైన పార్టీ. రాజ్యాంగ వ్యవస్థల్ని సర్వనాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక పక్క నుంచి సర్వనాశనం చేసి ఇంకో పక్క నుంచి దాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఏమనుకోవాలి? బఫూన్ గాడు అనుకోవాలి. జనాన్ని బఫూన్లు అనుకుంటురా? జనాలు పిచ్చోళ్ళు అనుకుంటురా? లేకపోతే పిచ్చోళ్ళని చేయాలనుకుంటురా? ఒక పక్క నుంచి రాజ్యాంగాన్ని రైట్ లెఫ్ట్ సెంటర్ దాన్ని తూట్లు పెట్టి ఇవాళ నువ్వు రాజ్యాంగం పట్టుకొని తిరుగుకుంటా ఎవరిని ఏం చేయాలనుకుంటున్నారు? రాజ్యాంగం పట్టుకొని తిరిగినటువంటి వ్యక్తికి బీహార్లో ఎలాంటి చేదనుభవం ఎదురైందో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ మాత్రం నమ్మలేని పరిస్థితి. బీహార్ కాదండి, రాహుల్ గాంధీ అనేటోడు బీజేపీని గెలిపించే కార్యక్రమం తప్ప రాజ్యాంగాన్ని రక్షించే పార్టీ అని చెప్పుకునే ఆయన సొంత పార్టీని గెలిపించుకునేది ఎక్కడ లేదు. ఓకే. బీజేపీని గెలిపించడమే ముఖ్య లక్ష్యం. గుజరాత్లో గత ఎన్నికలు గుజరాత్లో జరుగుతున్నప్పుడు గుజరాత్ అసెంబ్లీకి అంటే అప్పుడే మునుగోడు ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. ఎందుకు ప్రచారానికి పోలేదండి? అంటే గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా మెరుగ్గా ఉండింది ఆ టైంలో. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోటీ చేసింది. అవును. గుజరాత్కి అనామకమైన ఆమ్ ఆద్మీ పార్టీకి 14% ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పరిస్థితి బాగుంది. మీరు గుజరాత్లో మీరు ఆమ్ ఆద్మీ పార్టీతో పోటీ, అది మన సైక్యత ఎందుకు పెట్టుకోలేదు? తర్వాత కలిసి పోటీ ఎందుకు చేయలేదు? ఒకటి ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎక్కడైతే బీజేపీ ఓడిపోయడానికి ఉన్న అవకాశాలు ఏవైతే ఉంటాయో రాహుల్ గాంధీ గారు అక్కడికి పోతే కాంగ్రెస్ అతీతంగా ఆ అవగాహన జరగకుండా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే పద్ధతులనే పనిచేస్తారు. ఎందుకు? హైదరాబాద్లో ఉన్నాడు రాహుల్ గాంధీ, మునుగోడులో ఎలక్షన్ అవుతూ ఉంది. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అతను పోయి బీజేపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు. మరి నిజం కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ కూడా ఉంది, స్త్రీ ఉన్నది అక్కడ. మరి పోయి ఆమెకు సపోర్ట్గా ఎందుకు క్యాంపెయిన్ చేయలేదు? క్యాంపెయిన్ చేస్తే బీజేపీ ఎక్కడ ఓడిపోతుందో అని చేయలే. ఓకే. అట్లనే ఇవ్వాలి అక్కడ కూడా. మీరు రాహుల్ గాంధీకి
ఇక్కడున్న అసదుద్దీన్ ఓవైసీకి ఇద్దరికి కూడా బీజేపీ గుర్తుతోని టోపీలు తర్వాత డ్రెస్సులు వేస్తే బాగుంటుంది. ఎందుకంటే జనానికి కన్ఫ్యూజన్ ఎందుకండి, నిజం తెలుస్తూ ఉంటుంది. నిజం కనీసం ఈ బీజేపీ మనిషి వీడు కాంగ్రెస్ మనిషి కాదు అని తెలుస్తుంది కదా. ఇది ప్రజాస్వామ్యమా? ఇది రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యమా? ఈ రకంగా ప్రజల్ని వెన్నుపోటు పొడుస్తూ ఉంటే నిన్న ఎలక్షన్స్లో ఏం చేసినారు? బీజేపీ ఎంఐఎం కలిసి కాంగ్రెస్ క్యాండిడేట్ని గెలిపించారు. సార్, ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ అయితే ఇప్పటివరకు అయితే ఇంకా పెండింగ్లో ఉన్నది, ఆయన నిర్ణయం కావచ్చు ఇవన్నీ కావచ్చు, లేకుంటే వాళ్ళకి ఇచ్చినటువంటి కోర్టు ఇచ్చినటువంటి గడువు కూడా అయిపోయింది, ఇప్పుడు విచారణ పేరుతోటి నడుస్తున్నది. ఇంకెన్ని రోజులు ఇట్లా సాగదీస్తారనుకోవాలి? అందుకని ఏదైతే గడువు లోపల నిర్ణయం చేయలేదనేది దాంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్ వేయడం జరిగింది. రేపు ఎల్లుండో ఆ పిటిషన్ కూడా హియరింగ్ రాబోతుంది. 17కి తర్వాత ఆ పిటిషన్ హియరింగ్ రాబోతూ ఉన్నది. అంటే నేను మీకు ఇంత మునిపే చెప్పిన కదా, చాలా ఇన్సెన్సిటివ్ అయిపోయినారు. చట్టం వాళ్ళు చేసిన చట్టం వాళ్ళు చాలా గ్లోరిఫై చేసుకున్నది. చాలా అంటే అది గొప్ప చట్టం తీసుకొచ్చినామని మాట్లాడిన చట్టం ఇది కాంగ్రెస్ పార్టీ. మరి వాళ్ళే దాన్ని తూట్లు పొడుస్తూ ఉన్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. మనకి లాభం అయితే అది ఎంత చండాలమైన పర్వాలేదు అనే కాడికి వచ్చింది. ఎంత నికృష్టమైన పని అయినా పర్వాలేదు, మనకు లాభం అయితే చాలనే విలువలేని ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో కరెక్ట్ కాదు. అది తప్పనిసరిగా కోర్టులలో ఒకటే అండి, అంతిమంగా కోర్టులలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. కానీ ఈ రకమైన సంస్కృతి కోర్టు డిసైడ్ చేసేదాకా మనము అనుభవిద్దామని ప్రభుత్వాలు నడిపే పార్టీలే ఇట్లా చేస్తే సామాన్య కక్షిదారులు కానివ్వండి, సామాన్య నేరస్తులు కానివ్వండి పేటరేగిపోయే అవకాశం లేదా? మోరల్ అథారిటీ ఉంటుందా మనకు? వాళ్ళని అడిగేదానికోసం ఎందుకు ఇట్లా క్రైమ్ చేస్తున్నావు, క్రైమ్ చేయడం తప్పు అని చెప్పే అధికారం ఉంటుందా? గవర్నమెంట్లో కూర్చొని ఈ రకమైన చెత్త పని చేస్తే ఎట్లా? ఇట్లాంటిది ఎట్లా ఎంకరేజ్ చేస్తావు? ఇది ఎవరు ఇంత మునుపు లేదు కదా, పాతకాలం రాజకీయాలలో లేదు. ఇది రాజకీయం అని అంటావా, రౌడీజం అని అంటావా? ఇది రౌడీజం. దీంట్లో ఇంతకన్నా వేరే ఏముందండి? నాకు అధికారం ఉన్నది, నేను నా ఇష్టం ఉన్న రోజులు నేను ఇట్లా నడిపిస్తాను, ఆ తర్వాత కోర్టు డిసైడ్ చేస్తే అప్పుడు తీసేస్తాము, చూద్దాము. ఈ ధోరణి కరెక్ట్ కాదు. ఈ ధోరణి ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోతుంది? ఇప్పుడు వ్యవస్థలు దేనికనండి, ప్రజాక్షేమం కోసము ప్రజల్ని రెగ్యులేట్ చేసి అనేక పెద్ద జనాభా కలిగిన దేశం కదా. అవును, మీన్స్ తక్కువ ఉన్నాయి, తర్వాత ఎండ్స్ ఎక్కువ ఉన్నాయి, చాలా కోరికలు ఎక్కువ ఉన్నాయి, అవసరాలు ఎక్కువ ఉన్నాయి. వాటి అన్నిటిని రెగ్యులేట్ చేసి ఒక వ్యవస్థీకృతమైన వ్యవస్థని ముందుకు తీసుకుపోయే దానికోసమే రాజ్యాంగం ఉన్నది కదా. ఇప్పుడు ఈ రకంగా పరిపాలించే వాళ్ళే తూట్లు పెట్టుకుంటూ పోతే మీకు మోరల్ అథారిటీ ఎక్కడ ఉంటుంది? అందుకని ఇవాళ చూడండి, ప్రమాదాలు కానివ్వండి, తర్వాత నేరాలు కానివ్వండి, ఘోరాలు కానివ్వండి ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు బస్సు ప్రమాదాలు తీసుకోండి మీరు, ఎందుకు జరుగుతున్నాయండి? చట్టం యొక్క భయం లేకపోవడం మూలంగా ఏంటిది రక్షణ కోసము తీసుకోవాల్సిన ప్రతి చర్యతోని కాంప్రమైజ్ అవుతా ఉన్నాం. ఓకే, దానివల్ల వందల మంది, పదుల సంఖ్యలో మంది బస్సు ప్రమాదాలలో చనిపోతూ ఉన్నారు. ఒక ఫ్యాక్టరీ ఎట్లా ఉండాలి అనే దానికి చట్టంలో ఉన్నాయండి, జాగ్రత్తలన్నీ కూడా ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీ తగలబడిపోతుంది, జనం చచ్చిపోతారు. చచ్చిపోయిన సందర్భంగా ఏదో ఒకటి కాంపెన్సేషన్ ఇస్తామని అప్పటికి బయటపడడానికి ఒక మాట అంటారు, తర్వాత కాంపెన్సేషన్ ఇయ్యరు. ఎందుకు జరుగుతుంది ఇది? గవర్నమెంట్లు అది చేయాల్సిన పని అది చేయకుండా ఆ వ్యవస్థలను నిర్వీర్యం కనుక చేస్తే ఫలితం ఇట్లనే ఉంటుంది. అది ఈ స్పీకర్ తీసుకోవాల్సిన చర్యకి దానికి ఏం సంబంధం ఉన్నది, దానికి ముడిపెడతారేమని అంటే ముడిపెట్టడం కాదు. అది తప్పనిసరిగా అంతర్లీనంగా ప్రతి ఒక్కదానికి ఇంకో దాంతో సంబంధం ఉంటుంది. నీ ప్రవర్తనని ప్రజలు చూస్తూ ఉంటారు, నీ ప్రవర్తన నేరస్తులు కూడా గమనిస్తూ ఉంటారు. వాడే చేయండి నేనేం చేయాలండి, వాడు చేయాల్సిన పని నేను కూడా చేస్తా, ఇట్నే చేస్తా, పోతా, జైలుకి పోతాను, బెయిల్ తీసుకుంటా, బయటకు వస్తాను, ఆ తర్వాత ఇంకోటి చేస్తాను, అలవాటు అయిపోతుంది కదా. ఆ మ్యాజెస్టీ ఏదైతే ఉంటుందో పోలీసుకు కానివ్వండి, రక్షణ అంటే ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలకు ఉండే మ్యాజెస్టీ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోయినప్పుడు ఏమవుతుందనంటే
అరాచక శక్తులకి నేరస్తులకి అది ఒక అవలంబనలాగా అవుతుంది. అది వాళ్ళు దాంతో విచ్చలవిడితనం పెరుగుతుంది, అరాచకం పెరుగుతుంది. ఇంత ఉంటుంది. ఒక రాజ్యాంగ వ్యవస్థ ఇంకొక రాజ్యాంగ వ్యవస్థను కానీ రాజ్యాంగాన్ని కానీ వ్యతిరేకిస్తే చివరికి ఇటు దానికి వస్తుంది. కాబట్టి సమాజ హితం కాదు ఇది. ఓకే, మీకు దమ్ముంటే మళ్ళీ రిజైన్ చెప్పించి మీకు కోరిక ఉంటే చేర్చుకోండి. పొడగవద్దు ఉంటుంది, ఇక్కడ రిజైన్ చేయమనండి, వెనక పెట్టండి, చేసుకోండి. మీరు అది చేయరు. లేదు అనంటే బీఆర్ఎస్ పార్టీ మీకు దమ్ముందా? రిజైన్ అంటే ఏదైతే స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ కూడా వీళ్ళిద్దరు రిజైన్ చేసే ఆలోచన ఉన్నట్టుంది. ఏదైతే సస్పెండ్ చేస్తే ఎందుకు చెడ్డ పేరు వస్తుంది జనాల్లో అని చెప్పేసి రిజైన్ చేసే ఆలోచన ఉన్నట్టు కొంత లీకులు ఇస్తున్నటువంటి అంశం. అది వాస్తవం లీకులే. వాళ్ళు రిజైన్ చేయట్లేదు, ఈయన యాక్షన్ తీసుకోవట్లేదు. కోర్టు చెప్పిన తర్వాత కూడా ఈయన యాక్షన్ తీసుకోలే, వాళ్ళు రిజైన్ చేయలేదు. ఏం తమాషా ఇది? ఇది తమాషా కదా? ఇది చట్టబద్ధమైన వ్యవహారమా? ఇది ఏం పద్ధతి అండి ఇది? ఒక స్పీకరు, తర్వాత ఒక వ్యవస్థ, ఒక కాంగ్రెస్ పార్టీ, ఒక ప్రభుత్వము, ఓ ముఖ్యమంత్రి, మీరు చేయాల్సిన పనేనా ఇది? దమ్ముంటే నీకు 3/4 తీసుకో, 3/4 నీ దాంట్లో కలుపుకుంటాను మాట్లాడినావు కదా, పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు కదా. మాతో 25 మంది టచ్లో ఉన్నారు, 36 మంది టచ్లో ఉన్నారు. ఏమైంది మరి? అది లేనంత మటుకు చట్టం ఏదైతే ఉందో చట్టాన్ని అమలు చేయాల్సిందే. నువ్వైనా నీ నాయకుడు రాహుల్ గాంధీ అయినా గదే చేయాలి. రాజ్యాంగం పట్టుకొని తిరగంగానే కుదరదు కదా. ఇప్పుడు కోర్టులు కూడా చాలా అంటే చాలా ఓపిక పట్టినాయి. ఓపిక పట్టిన తర్వాతనే డైరెక్షన్ ఇచ్చింది. ఆ కామెంట్లు కూడా విన్నారు కదా మీరు. స్పీకర్ ఎప్పుడైతే యాక్షన్ తీసుకోలేదో సుప్రీంకోర్టు ఇంటర్వ్యూని అయినప్పుడు ఎన్ని మాటలు అన్నది, ఆ మాటలు అన్న తర్వాత కదా. అది చేయకుండా మరి ఇప్పుడు కూడా మరి ఆ టైం లోపల చేయలేదు. ఏం సమాధానం చెప్పుకుంటారో చూడండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నాం కదా, ఖచ్చితంగా కోర్టు ఆదేశాలు ఖచ్చితంగా పాటించాలి. స్పీకర్ కూడా నిర్ణయం పెండింగ్లో పెట్టద్దని చెప్పేసి సోమభరత్ గారు కోరుతున్నటువంటి అంశం ఇది. వాటి బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.